హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. నిన్న మనం కంటిన్యూస్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పుకున్నాం. అందులో ప్రాపర్టీస్ చూసినాం, తర్వాత మీన్, మీడియన్, మోడ్, తర్వాత మీన్ డీవియేషన్ ఇవన్నీ చూసినాం అన్నమాట. అయితే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఫార్ములా కూడా ఉంది, అవి చూసినాం. తర్వాత ప్రాపర్టీస్ కూడా చూసినాం. ఎవరైనా ఆ ప్రాపర్టీస్ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిలో చూడండి ఒకసారి. తర్వాత ఇవాళ ప్రాబ్లం చెప్పుకుందాం. ఇదే దీని మీద కంటిన్యూస్ దాని మీద ఏంటంటే ఫస్ట్ది, ఇఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ హ్యాస్ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్. అయితే ఏమన్నారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఉందంట దీనికి ఒకటి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటిది, ఒకవేళ ఎక్స్ అనేది జీరో కన్నా ఎక్కువ ఉంది, జీరో కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ వాల్యూ ఏముంటుందంటే 2 × e⁻⁻² అవుతుందంట. ఒకవేళ ఎక్స్ అనేది లెస్ దెన్ జీరో ఆర్ ఈక్వల్ టు జీరో కన్నా తక్కువ మరియు జీరో ఉంటే ఆ వాల్యూ జీరో అయిపోతుంది. ఫైండ్ ద ప్రాబిలిటీస్ దట్ ఇట్ విల్ టేక్ ఆన్ ఎ వాల్యూ. ఇప్పుడు ఏమన్నాడు, ఫైండ్ ద ప్రాబిలిటీస్ దట్ విల్ టేక్ వాల్యూ ఆన్. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, బిట్వీన్ 1 and 3. 1 and 3 అంటే ఎట్లా ఉంది ఇది అంటే జీరో కన్నా ఎక్కువనే ఉన్నాయి, అంటే 1 నుంచి 3 వరకు మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ పి ప్రాబిలిటీ ఎక్కడి నుంచి కనుక్కున్నాడు, 1 నుంచి బిట్వీన్ 1 and 3, దట్ ఈస్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకేనా. నెక్స్ట్ దీన్నే ఇంటిగ్రల్తో ఫార్ములా రాస్తే ఏమవుతుంది, ఇది ఇంటిగ్రల్ 1 to 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 1 నుంచి 3 వరకు అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0 ఉన్నాయి. 1 నుంచి 3 అంటే గ్రేటర్ దెన్ 0 అంటే ఏమొస్తుంది మనకి, 2 × e⁻²x. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో రాసుకోవాలి. ఇక్కడ మనం రాసుకున్నాక ఇంటిగ్రల్ 1 to 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 2 × e⁻²x డిఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటిది, ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి వచ్చేస్తుంది. e⁻²x ఉంది. మనకి ఫార్ములాస్ ఏంటిది, ఇంటిగ్రల్ e⁻−nx ఈజ్ ఈక్వల్ టు e⁻−2x -nx/n అనమాట, ఏది ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, 2 కామన్ వచ్చేసింది, e⁻−2x ఉంది కాబట్టి e⁻−2x (-2) లిమిట్స్ ఎక్కడి నుంచి 1 నుంచి 3 వరకు. నెక్స్ట్ చూడండి, ఈ 2 గిట్ క్యాన్సిల్ అయిపోతుంది, e2 మైనస్ e⁻−2x ఈ లిమిట్స్ ఎక్కడి నుంచి 1 నుంచి 3 వరకు. ఇప్పుడు చూడండి మైనస్ పక్కెట్టేసినాం, e⁻−2x ఎక్స్ ప్లస్లో మనం ఫస్ట్ ఏం చేయాలి, 3 ప్లేస్ చేయాలి. -2 × 3 -6 మైనస్ ఆఫ్ e⁻−2 × 1 -2 × 1 -2. ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రల్ ఉంటే లిమిట్స్ అప్లై చేయడానికి ఎక్స్ ప్లస్లో మనం ఒకసారి 3 ఒకసారి అప్పర్ లిమిట్ ఒకసారి లోయర్ లిమిట్ అప్లై చేస్తాం అనమాట. అప్పుడు ఈ ఫార్ములా వచ్చేసింది మనకి, ఇది ఈక్వేషన్. మైనస్ ఆఫ్ e⁻−x e⁻−2. ఇప్పుడు రెండు ఇక్కడ ఏమైంది, ఈ బేస్ ఈక్వలే, అప్పుడు పవర్స్ నార్మల్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి మైనస్ అనేది లోపలికి అప్లై చేస్తే -e⁻−6 -e⁻−6 ఈ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ e⁻−2 అవుతుంది. అప్పుడు ప్లస్ టర్మ్స్ అనేవి ముంగలు రాసుకుంటే ఏమవుతుంది, e⁻−2 ఇక్కడ ఈ మైనస్ ఉంది కాబట్టి తర్వాత వస్తుంది e⁻−2 e⁻−6. ఈ క్యాల్సిలో కొడితే మీకు వాల్యూ వచ్చేస్తుంది, లేకున్నా వదిలి ఇక్కడ దాకా వేసిన ఇనఫ్. నెక్స్ట్ ద ప్రాబిలిటీ దట్ ఏ వేరియబుల్ టేక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 0.5. సెకండ్ ఈక్వేషన్ ఏంటిది, మనకి సెకండ్ ఇచ్చిన గ్రేటర్ దెన్ 0.5 అంటే 0.5 కన్నా గ్రేటర్ అని చెప్పింది, కానీ ఈ వాల్యూ సర్టన్ వాల్యూ అని చెప్పలేదు. అప్పుడు మనం ఏమనుకోవాలి, ఇన్ఫినిటీ అనుకోవాలి. p ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.5. అప్పుడు 0.5 నుంచి ఇన్ఫినిటీ వరకు పోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇన్ఫినిటీ
2 e⁻⁻²x. ఎందుకంటే ఎందుకు 2 × e⁻⁻6 తీసుకున్నాం? ఎందుకంటే 0.5 అనేది ఇన్ఫినిటీ వరకు. సేమ్ యాస్టిస్ 2 కాన్స్టాంట్ 2 గేట్ క్యాన్సల్ అయిపోతుంది. మనకు మిగిలింది మైనస్ ఇంటూ e⁻⁻²x లిమిట్స్ ఫ్రమ్ 0.5 టు ఇన్ఫినిటీ. అప్పుడు మైనస్ ఇంటూ e⁻⁻∞ మైనస్ e⁻⁻1 బ్రాకెట్ క్లోజ్. అప్పుడు ఏమవుతుంది? ఈ మైనస్ రెండు కలిసినప్పుడు ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఈ మైనస్ దీంతో కలిసినప్పుడు నెగిటివ్ అవుతుంది. అది ఇక్కడ మనం తీసుకుందాం, డైరెక్ట్ రాసుకున్నాం, నో ప్రాబ్లం. అప్పుడు మనకి నిన్న ప్రాపర్టీస్ చూసినప్పుడు దాంట్లో ఏముంది? e⁻⁻∞ ఉంటే దాన్ని ఏమంటారు? 0. దాని వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ f⁻∞ = 0. సేమ్ ఇక్కడ e⁻∞ 0 అయినప్పుడు 0 రాసేసుకున్నాం. తర్వాత మైనస్ యాస్టీజ్ e⁻⁻1 మిగిలింది. ఈ మైనస్ రెండు ప్లస్ అయిపోతాయి. ఇక్కడ ఎప్పుడు ఇక్కడ ప్లస్ ఒకటి మిగిలిపోతుంది. e⁻⁻1 మాత్రం మిగులుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాబిలిటీ డెన్సిటీ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ గివెన్ బై f(x) అనేది వాల్యూ ఇచ్చాడు మనకు. ఒకటి ఇందాక 2 × e⁻⁻²x లాగా ఒకటి ఇచ్చాడు. k ఆఫ్ 1 - x² ఫర్ 0 < x 1. అంటే 0 నుంచి 1 వరకు ఏ వాల్యూ తీసుకున్నా 0 నుంచి 1 వరకు మాత్రమే, 1 తర్వాత కాదు. 1.1 ఉన్న 1.2 ఉన్న ఈ వాల్యూ అనేది 0 అయిపోతుంది. ఇక్కడ ఇచ్చాడు కదా కింద 0, అది అదర్వైజ్ 0 నుంచి 1 వరకు ఉంటానే. ఒకవేళ -0.5 -0.1 -1 ఉన్న అనుకున్న అది కూడా 0 అయిపోతుంది. మైనస్లో ఉన్న దాంట్లో అందరికి 0, 1 కన్నా పెద్ద ఉన్న 0. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అండ్ ద probabilities that a random variable having the probability density will take a value on between 0.1 to 0.2 వరకే ఉందంట. నెక్స్ట్ ఏంటిది? గ్రేటర్ దెన్ 0.5 కన్నా గ్రేటర్ ఉందంట. అది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి? f(x) వాల్యూ ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ గివెన్ డేటా అది k ఆఫ్ 1 - x² ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 నుంచి 1 వరకు మాత్రమే. నెక్స్ట్ 0 అదర్వైజ్. మనకి ఇచ్చిన కండిషన్ చూసుకుందాం ఒకసారి. -∞ to ∞ f(x) dx = 1. ఇది మనకి తెలిసిందే లాస్ట్ ప్రాపర్టీస్లో. అప్పుడు -∞ to 0, మళ్ళీ 0 నుంచి 1, 1 నుంచి ∞, ఇట్లా కండిషన్స్ తీసుకోవచ్చు అనమాట మనం. అప్పుడు -∞ to 0 అయినప్పుడు f(x) dx 0. ఎందుకు? ఇక్కడ చూడండి, 0 నుంచి 1 వరకు మాత్రమే మనకి వాల్యూస్ ఉంటాయి. మిగతా అన్నిటికీ 0. 1 నుంచి ∞ 0, 0 నుంచి 1 k ఆఫ్ 1 - x². నెక్స్ట్ -∞ to 0 0, ఇవన్నీ 0 అయిపోతాయి. ఇది 0 నుంచి 1 k ఆఫ్ 1 - x² dx ప్లస్ 1 నుంచి ∞, 1 నుంచి ఇక్కడ మన కౌతాలు ఏం లేదు, 1కి స్టాప్ అయిపోయింది ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? 1 నుంచి అవతల ఉంది కాబట్టి 0, అక్కడ 0 = మొత్తం సమ్ ఆఫ్ ప్రాబిలిటీ అంతా మనకి 1 అనుకున్నాం. నెక్స్ట్ ఎందుకు వేయాలి ఇప్పుడు దీన్ని? ఎందుకు ఇట్లా చేసినాం అంటే k వాల్యూ మనకు తెలియదు. k వాల్యూ తెలిసడానికి మనము సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ అనేదాన్ని -∞ to ∞ వరకు మనకి ఎన్ని ప్రాబిలిటీస్ ఉంటే అన్ని ప్రాబిలిటీస్ సమ్ చేస్తే మనకి ఏమవుతుంది? 1 అవుతుంది. అందుకని మనకు అట్లా ఇట్లా 1 తీసుకొని k వాల్యూ కనుక్కోవాలి. k ఆఫ్ x మైనస్, ఇక్కడ చూడండి ఈ k అనేది కాన్స్టాంట్ కాబట్టి పక్క పెట్టేసినాం. నెక్స్ట్ 1 - x², ఇంటిగ్రల్ 1 dx ఏమవుతుంది? x అవుతుంది. x మైనస్ x² ఏమవుతుంది? x² x³ 3 అవుతుంది. అండ్ లిమిట్స్ 0 నుంచి 1 వరకు = 1. నెక్స్ట్ మనకి
ఈ లిమిట్స్ అనేవి ఏమున్నాయి, ఓన్లీ 1 అండ్ 0 ఉంది. ఆ 0 ప్లేస్ చేసే అన్నీ 0నే అయిపోతాయి. సో దట్ 0 ప్లేస్ చేయకుండా, ఎందుకంటే ఇక్కడ 0 ప్లేస్ చేసినాం, ఇక్కడ 0 - 0 మొత్తం 0 అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ టైం వేస్టింగ్ ఏం చేద్దాం, ఓన్లీ 1 సబ్స్టిట్యూట్ చేస్తే k ఆఫ్ 1 - 1 cube 1/3 ఈజ్ ఈక్వల్ టు 3 1 జా 3, 3 ఇంటూ ఇది 3 ఇంటూ 1, 3 1 జా 3 -2 -1 2/3 2/3 ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి 2/3 వచ్చింది. ఇక్కడ మనకేమైంది, కే వాల్యూ కావాలి. అయితే నేను డినామినేటర్లో 3 ఉంది కాబట్టి అది అవతలకి పోతే ఏమవుతుంది, అది అవతలకి పోతే న్యూమరేటర్కి అవుతుంది. నెక్స్ట్ న్యూమరేటర్ ఉన్న 2 ఏమవుతుంది, డినామినేటర్ అవుతుంది 3 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు 2/3/2. నెక్స్ట్ ద ప్రాబిలిటీ దట్ వేరియంట్ విల్ టేక్ ఆన్ వాల్యూ బిట్వీన్ 0.1 అండ్ 0.2. ఇప్పుడు మనకు కే వాల్యూ తెలిసింది. ఫస్ట్ మనం కే వాల్యూ అనుకున్నాం. కే వాల్యూ తెలిసినాక 0.1 నుంచి 0.2 వరకు ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకి చూడండి ఒకసారి, ఇంటిగ్రల్ 0.1 to 0.2 f(x) dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0.1 to 0.2 k of 1 - x² dx. కే వాల్యూ కిత్తే హే 3/2. ఆ 3/2 తీసుకోవాలి. 3/2 నెక్స్ట్ ఇంటిగ్రల్ సేమ్ యాస్టీజ్ అప్లై చేసి ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1 dx అన్న ఇంటిగ్రల్ dx ఏమవుతుంది, కాన్స్టెంట్ 1 ఉంది కాబట్టి dx x అవుతుంది. x మైనస్ x² ఉంది కాబట్టి ఇంటిగ్రల్ x² ఈజ్ ఈక్వల్ టు x³/3 dx, x³/3 వస్తుంది. నెక్స్ట్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, 0.1 to 0.2 వరకు. అండ్ కే వాల్యూ ఎంత మనకి 3/2 సబ్స్టిట్యూట్ చేస్తే కంప్లీటెడ్. నెక్స్ట్ 0.3/2 ఫస్ట్ 0.2 సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత 0.1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఈజీగా అయిపోతుంది మీకు. 0.2 మైనస్ x³ x ప్లస్లో 0.2 పెట్టి క్యూబ్ చేసేదాన్ని 0.008/3 మైనస్ 0.1 లిమిట్ అప్లై చేసినప్పుడు 0.1 మైనస్ 0.001/3 ఓపెన్ క్లోజ్ బ్రాకెట్. నెక్స్ట్ 3/2 అప్పుడు ఇవన్నీ సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన వాల్యూ 0.2965. నెక్స్ట్ ద ప్రాబిలిటీ దట్ ఏ వేరియట్ విల్ టేక్ ఆన్ ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 0.5. ఇక్కడ ఏమన్నాడు చూడండి, గ్రేటర్ దెన్ 0.5 అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, 0.5 నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకుందాం. ఇన్ఫినిటీ వరకు తీసుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ 0.5 నుంచి 1 వరకు ఒక వాల్యూ ఉంటుంది, 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఒక కన్సిడర్ చేసుకుందాం అట్లా. ఎందుకంటే 0. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లు ఎక్కడ ఏదాకా ఇచ్చాడు, 0 నుంచి 1 వరకు ఎంత వాల్యూ మనకి k ఆఫ్ 1 - x². అట్లా మనము డినో రాసుకోవడానికి మనం ఏం చేసుకోవాలి, 0.5 నుంచి 0.1 వరకు తీసుకోవాలి. అంటే 0 నుంచి 1 వరకు, 0.5 నుంచి 1 వరకు, అంటే 0.5 అనేది మిడ్ పాయింట్ అనమాట. 0 నుంచి 1 వరకు ప్లస్ 0.5 అనేది మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ నుంచి 1 తీసుకున్నాం, f(x) dx ప్లస్ 1 నుంచి ఇన్ఫినిటీ అంటే 0 మనకి అవసరం లేదు. ఇంకా అది 1 నుంచి ఇన్ఫినిటీ, 0 నుంచి ఇన్ఫినిటీ కాదు, 1 నుంచి ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి 1 అవతల అదర్వైజ్ అని ఇచ్చాను కదా 0 అని, ఆ 0 అది అయిపోతుంది. 3/2 ఇంటిగ్రల్ 0.5 to 1 - x² dx ప్లస్ 0, ఇది 0 అయిపోయింది. అప్పుడు 3/2 మనకి యాస్టీజ్ ఇంటిగ్రల్ అప్లై చేస్తే 3/2 x - x³/3 లిమిట్స్ 1 నుంచి 0.5 వరకు. లిమిట్స్ అప్లై చేసేస్తే మనకు వచ్చిన వాల్యూ 0.3125. ఇవి 2 ఎగ్జాంపుల్స్ అన్నమాట కంటిన్యూస్ ప్రాబ్లం మీద. నెక్స్ట్ ప్రాబ్లం వేరే చూద్దాం తర్వాత, ఓకేనా. ఇది మనం కంప్లీట్ చేసిన ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2. నెక్స్ట్ రేపు ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4 చూసేసి మిగతావి కండిషన్స్ చూద్దాం, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.